హలో అండి, ఈ వీడియోలో చాలా హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ చపాతీ చూపిస్తాను. ఈ మల్టీగ్రెయిన్ పిండికి 1.5 కేజీ గోధుమలు, 1/2 కిలో రాగులు, 1/2 కిలో జొన్నలు, 1/2 కిలో సజ్జలు వీటి మొత్తాన్ని కలిపి ఈ కొలతలతో ఈ మల్టీగ్రెయిన్ పిండిని ఇంట్లో పట్టించుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది. బయట కొన్ని మల్టీగ్రెయిన్ పిండిలో చాలా వరకు కల్తీగా ఉంటుంది కదా. ఇదిగోండి, నేనైతే ఒకేసారి ఒక 4-5 కేజెస్ ఈ విధంగా పట్టించుకుంటాను. ఈ విధంగా మెత్తగా అయితే ఈ మల్టీగ్రెయిన్ పిండిని పట్టించుకోవాలి మనం. ఇప్పుడు తయారీ చూద్దాం. మనకు కావాల్సిన క్వాంటిటీలో మల్టీగ్రెయిన్ పిండిని తీసుకుని దానిలో సాల్ట్ వేసుకుని బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ సాఫ్ట్నెస్లో పిండిని కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దీనిలోకి ఎంతో హెల్దీ అయిన ప్రాసెస్లో కర్రీ కూడా చూద్దాం. దానికోసం ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన శనగలు, ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాం. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. నేను ఈ కూర వండడం కోసం ఆయిల్ని అయితే అసలు వాడనండి, మేగడ్ని వాడతాను. మీరు ఈ మేగడ్ని పాల మీదైనా వాడుకోవచ్చు, పెరుగు మీదైనా తీసి వాడుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ల వరకు మేగడ వేసి పచ్చివాసన పోయే వరకు వేడి చేయాలి. తర్వాత దీనిలో పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. అది వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి, మీరు వేసుకొని వేపుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్కి అల్లం పేస్టు వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఉడికించినటువంటి శనగలు, టమాటో ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత ఉడికించినటువంటి బంగాళదుంపల్ని చిదుముతూ వేసుకుని ఒక 2-3 నిమిషాలు వీటిని కూడా ఫ్రై చేయాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసి వీటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఒక 7-8 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ అనేది వాడలేదు కాబట్టి కొలెస్ట్రాల్ కూడా ఏమీ ఉండదు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు మగ్గించండి. తర్వాత మూత తీసి దీనిలో ఒక గ్లాస్కి వాటర్ వేసుకోవాలి. కూర కొంచెం పలుచగా కావాలనుకునేవారు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం కూర దగ్గరగానే తింటాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసాను. వీటిని బాగా కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూసారు కదండి, కూర 10 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా కాకుండా పలుచగా కావాలనుకునేవారు వాటర్ ఎక్కువగా వేసుకోండి. దీనిలో ఫైనల్గా ఒక 1/2 టేబుల్ స్పూన్కి గరం మసాలా వేసి కర్రీ ఆపేయడమే. ఇప్పుడు మనం ముందుగా కలిపి నానబెట్టుకున్నటువంటి మల్టీగ్రెయిన్ పిండిని తీసుకుని చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటకి ఈ బాల్స్కి కూడా పొడిపిండి అప్లై చేసుకుని చపాతీలను ఒత్తుకోవాలి. ఈ చపాతీలు అనేవి హెల్దీగా టేస్టీగా ఉంటాయి. బయట మల్టీగ్రెయిన్ పిండిని అసలు వాడొద్దండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. వీటిని మేము 6 మంత్స్గా వాడుతున్నాము. రిజల్ట్ అనేది బాగా తెలిసింది. ఈ చపాతీలను కూడా నేను మేగడతోనే కాలుస్తాను, ఆయిల్ అనేది వాడనండి. 1/2 కిలో మేగడలో ఉండే కొలెస్ట్రాల్ అనేది ఒక కోడిగుడ్లో ఉండే ఎల్లో ఉంటుంది కదా చందమామ, దానిలో కొలెస్ట్రాల్కి సమానమంట. అంటే మేగడ అంత మంచిది. ప్యాన్ వేడైన తర్వాత ఈ చపాతీని వేసి ఒక 4-5 సెకండ్ల పాటు కాల్చుకుని రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. దీనికి 2 వైపులా మేగడ అనేది అప్లై చేస్తూ కాల్చుకోవాలి. మనం మేగడ ఎంత ఎక్కువగా వాడినా ప్రాబ్లం ఏమీ ఉండదండి, నేతితో కాల్చినట్లుగా ఉంటుంది టేస్ట్ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ ఈ ఛానల్లో నేను ప్రిపేర్ చేస్తాను. ప్లీజ్ like, share and subscribe my channel.